హలో అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఇది మనం కింద సిలిండర్ పెడతాం కదా, ఇది ఈ విధంగా కర్ర కట్టేస్తుంది. ఇవ్వండి, ఇలా కనిపిస్తుంది కదా. ఇది మాదే సొంతం ఇల్లు, ముందు ఇది రెంట్కి ఇచ్చినాము. అప్పుడు ఏమైందంటే వాళ్ళు కింద దానికి ఏమి పెట్టకుండా అట్లే సిలిండర్ పెట్టిన తర్వాత తుడుచుకోకుండా బాగా అసలు చెప్పలేం, అలా ఆ విధంగా అయిపోయింది ఇక్కడ మొత్తం. ఎందుకంటే రెంటిల్లు కదా, రెంటిల్లు కాబట్టి అంతగా క్లీన్గా పెట్టుకోవాలంటే ఎవరు ఇష్టపడరు. మనము సిలిండర్ అయిపోయిన తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు చల్లి వాటర్ వేసి తుడిచేసుకున్నామంటే కొంచెం అన్నా నీట్ అవుతుంది కదా, కొంచెం ఇలా అంతే. అప్పటి నుంచి కూడా ఈ కర్ర అనేది అస్సలు పోలేదు, ఏం చేసినా కూడా పోలేదు. చూడండి ఎట్ట అయిపోయింది, అట్ట చేసేస్తున్నారు. నీళ్ళు చల్లినా ఏం చేసినా సర్ఫేస్ కడిగినాము, ఏం చేసినా పోలేదు. ట్రై చేస్తూనే ఉన్నా, వాడికి కొంచెంగా అట్లా అప్పుడప్పుడు కొంచెం క్లీన్ అవుతుంది, కానీ ఒకసారిగా మాత్రం పోవట్లేదు. మన సొంతం ఇల్లు కాదు, రెంట్కి అంటే కన్నా ఇట్లా ఉంటారు. ఏదో కొంతమంది కొంచెం బాగా నీట్గా పెట్టుకుంటారు, కానీ మన ఇల్లు మాదిరి కొంతమంది అస్సలు కొంచెం కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించరు. ఖాళీ చేసి పోయిన తర్వాత ఉంటుంది చూడండి, అబ్బా ఎందుకు స్వామి రెంటిల్లు కట్టినామా అన్నంత ఇదిగా ఉంటుంది. గ్యాస్ అయితే అయిపోయింది, కానీ గ్యాస్ కొంతమందికి ఇప్పుడు కూడా గ్యాస్ బిగించుకోవాలంటే పాపం కష్టపడుతూ ఉంటారు. ఇట్లా అనేసి ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇది కొంచెం ఇట్లా ప్రెస్ చేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేసి తీసినామంటే ఇది పైకి పోతుంది అన్నమాట. ఇట్లా స్టిప్గా కూర్చోవాలి, మనం అది పైకి ఆన్ చేసి స్టిప్గా కూర్చోనేలాగా ప్లాస్టిక్ వాష్ ఉంటుంది చూడండి, అది అట్లా కూర్చున్న తర్వాత పెట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా ఎత్తి చూడాలి. పైకి ఎత్తి చూసినామంటే ఇట్లా సిలిండర్తో పాటు వచ్చేస్తుంది, మనకు లూజ్గా లేకుండా అంటే బాగా వచ్చేస్తుంది, బాగా టైట్గా ఫిట్ అయింది అని అర్థం. ఇవ్వండి, ఇప్పుడు మనం బాగా ఆన్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటాం. ఇది ఒకవేళ మనం ఇట్లా అంటే లూజ్గా వచ్చేసిందంటే కానీ లేదు, అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు అనేసి. ఓకే అండి, చిన్న వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకొక టిప్ ఏమంటే, సిలిండర్ కింద మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక అట్ట మరి పెడతాం. ఇదిగోండి పాత సిలిండర్ మాది అయిపోయింది సిలిండర్, దాని కింద కూడా ఒక అట్టో ఏదో ఒక మ్యాట్ కానీ అట్ట కానీ పెట్టినామంటే మళ్ళీ ఫ్లోర్కి మరి కర్ర కాదు. ఇదిగోండి, దీనికి పెట్టుకున్నా ఏదో ఒక వేస్ట్ ఉంటాయి కదా మన దగ్గర, ఏదో ఒక క్లాత్ వేసి పెట్టచ్చు, ఒక మ్యాట్ వేసి పెట్టచ్చు. ఇట్లా పెట్టుకుంటే మనకి ఈ విధంగా కర్ర కాదు, ఇట్లా కాకుండా ఉంటుంది. అది పర్మనెంట్గా ఉండిపోయినాయి, ఎవరో చేసింది, ఏం చేస్తాం. ఓకే అండి, బాయ్ అండి.